అలా ప్రశాంతంగా ఉన్న ఇలాంటి ప్రతి సిటీలో ఎక్కడో చోట రోజు దొంగతనాలు దోపిడీలు జరిగాయని వింటుంటాం. కుర్రాళ్ళు దేనికైనా ఆకర్షితులయ్యో లేక డబ్బులు త్వరగా సంపాదించాలనో ఇలాంటివి చేస్తుంటారు. చివరికి అలాంటి వారు ఏమయ్యారో చూద్దాం. మనం ఎలాగైనా రిచ్గా బతకాలరా, మనకు అంత సీన్ లేదురా. పోదాం పదరా. రే మామ 2 daysలో ఫీజు కట్టేయాలంటరా. రే మనం రిచ్గా బతకాలన్న కోరిక తీరాలన్నా, మనకున్న కష్టాలు తగ్గాలన్నా, మనకున్న మార్గం దొంగతనం. లేదా దోపిడీ చేయ. నాకు భయం వేస్తుంది మామ. భయం అనుమానం ఉంటే ఓడిపోతాం రా. కొన్ని ఏరియాలు తిరిగి నేను ప్లాన్ చేస్తా. దాన్ని మనం అందరం ఫాలో చేద్దాం. సో shall we begin the loot? మనం బాగా బైక్ నడిపేవాడు కావాలి. నాకు తెలిసిన వాడు ఉన్నాడు మామ. వాడు మనకి హెల్ప్ చేస్తాడా? వాడి బైక్ అంటే డబ్బు పిచ్చి ఎక్కువ. తప్పకుండా వాడు మనకి హెల్ప్ చేస్తాడు. ఏం బాస్, బైక్ కావాలన్నారన్న? అరుణ్ చెప్పింది నువ్వేనా? నేను ఒక ఏరియా సెలెక్ట్ చేశా. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ జనాలు ఉన్నారు. ఎవరో ఒకడు కనపడితే అంత దోపిడీ చేద్దాం. ఎవడు వస్తున్నాడు? చెల్లు మొత్తం అంతా బయట లేదంటే చంపేస్తా. లేవు సార్. నేను ఒక సైలెంట్ ఏరియా సెలెక్ట్ చేశాను. అక్కడ నో పోలీస్, నో పూర్, ఓన్లీ రిచ్. ఎవరిని పడితే లూట్ చేద్దాం. మీరు కూడా దొంగతనానికి వచ్చారు. పట్టుకోరా వాళ్ళని.
రైల్వే ట్రాక్ పెట్టినా పోనీ రా రైల్వే ట్రాక్ మీద వేసేస్తాను. మాకే డబ్బులు లేక ఒకరి మీద ప్లాన్ ఇస్తే మీరు మాకే కాంపిటీషన్ రా. అయితే ఏంట్రా? కట్ కట్. స్క్రిప్ట్ ప్రకారం ఈ సీన్లో ఫైట్ లేదు. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోండి. ఎలాగో దొంగతనం చేస్తున్నాం, అదేదో మన ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే. అరే మామ, వాడు ఫోన్ మాట్లాడుతుండు, వాడి పరిస్థితి పెద్దాను, నాకు ఫోన్ చేయి. సరే మామ. అన్న, ఎలక్షన్స్ పంచాలంటే డబ్బులు పోలీసు వాళ్ళు ఉంటారు, అందుకే కాలేజ్ బ్యాగ్లో తెస్తున్నా. అరే మామ, నేను రూమ్కి వెళ్తాను, నువ్వు ఇన్ని ఫాలో అవ్వు. ఓకే మామ. రే మామ, రూమ్ ఓనరు రెంట్ అడుగుతుందిరా. రీఛార్జ్కే డబ్బులు లేవిడా, రెంట్ కావాలంటే. నాకు కొన్ని ఫాలో చేయమని ఫాలో చేసావా? వాడు ఆంధ్ర బ్యాంక్లో డబ్బులు రాస్తున్నాను. పదండ్రా దోచేద్దాం. అన్న, డబ్బులు దొరికిన ఆనందంలో బ్యాగ్ బరిగా అనిపించడం లేదన్నా. బ్యాగ్ పోయిందన్నా. ఇప్పుడు సెల్లు కూడా పర్సు డబ్బులు ఇచ్చారా? ఎవర్రా మీరు? దగ్గర 5-6 ఎక్కువ, ఓకే తక్కువ. ఇచ్చారా? 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 ఈ వ్యాపారం నాకు రిచ్ ఏరియా తెలుసురా, అక్కడ కూడా మన ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే డబ్బే డబ్బు, మన కష్టాలు తిరిగినట్టే. ఫస్ట్ ఎంజాయ్ చేయండి రా. నువ్వు క్యాకెరా
ఎక్కువైనట్టుందిరా. వన్ లేపండ్రా. వన్ లేప. మామ నెక్స్ట్ దొంగతనం ఎప్పుడు రా? రేపే బాయ్స్, గెట్ రెడీ. ఎవరు సార్ మీరు? బైక్ పైన ముగ్గురు ఎదురా దిగండి. డిపార్ట్మెంట్ రా, లైసెన్స్ తీ. మొన్న బండి పోయిందని కంప్లీట్ ఇచ్చిన నంబర్ బండి ఇదే కదా. అవును, దొంగలరా మీరు? సరేరా, మీ దగ్గర ఉన్న డబ్బులు బండి ఇచ్చేయండి. త్వరగా రా. సరే మీరు వెళ్ళండి. ఒకసారి దొంగతనం చేస్తే ఇన్ని రోజులు దొంగతనం చేశాను, ఈ ఒక్క రోజు కూడా హాయిగా నిద్రపోలేదు. ఇక్కడ నుంచి దొంగతనాలు దోపిడీ వద్దురా. బాగా చదువుకున్నాను. So, shall we begin the loot? మనం డబ్బు సంపాదించాలంటే దొంగతనమైన చేయాలి, దోపిడీని చేయగలరా? అయితే పోలీసులు లాక్ చేద్దాం మామ. సరే మామ, పోలీసులా లూట్ చేద్దాం. ఓకే. లేవు సార్. అయితే మా దగ్గర కూడా బండి లేదు, బండి ఇచ్చేరా. స్టేషన్కి వచ్చి బండి తీసుకెళ్ళు సార్. ప్లీజ్ సార్, బండి సార్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు. బకరాల పల్లె దొరికారా? అరే మామ, నిజం పోలీసులు రా. కాస్ట్లీ సెల్ ఫోన్స్, డ్రెస్సెస్, ఆఫర్స్ చూసి ఎలాగైనా త్వరగా డబ్బులు సంపాదించాలని, ఈజీ మనీ త్వరగా పొందాలని యువత తప్పుదోవకు వెళ్తుంది. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు, దోపిడీలు చేసి జైలు పాలవుతున్నారు. అదే ఆ నైపుణ్యాన్ని చదువులోనూ మంచి పనులను చూపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారని ఈ మా చేతులు లేకపోతే డైరెక్ట్